నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన మేయర్, రజక సంఘ శ్రేణుల నిరసన, అస్థిపంజరమై కనిపించిన అదృశ్యమైన యువకుడు, అంబేద్కర్ జయంతి నిర్వహణ సన్నాహక సమావేశం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. యువత తప్పుదారిలో వెళ్లకుండా క్రీడలు, చదువుపై దృష్టి సారించాలని మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ పిలుపునివ్వగా, త్వరలోనే రామగుండం క్రీడా మైదానాలు అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గోదావరికని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు ఘనంగా నిర్వహించిన రామగుండం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతర రాజేష్, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నాయకులు ముస్తఫా, గట్ట రమేష్, దాసరి విజయ్, ధూళికట్ట సతీష్, కన్నూరి శంకర్, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. దీనికి ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా 8 టీములను పెట్టి రామగుండం ప్రీమియర్ లీగ్ అని సీజన్ 1 వచ్చినారు. ఆర్గనైజింగ్ టీం తరఫున క్రీడలను ప్రోత్సహించాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వారు ప్రయత్నిస్తున్న సందర్భం. అంతకుముందు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉండి ఈ ప్రాంతంలో అనేక మంది మారుమూల ప్రాంతాలలో ఉన్న మాణిక్యాలను బయటికి తీసుకొచ్చి దేశానికి అందించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా రామగుండంలో కూడా వెనుకబడిన పిల్లలందరినీ కూడా స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే కాలేజీ పిల్లలను కానీ అందరినీ కూడా క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు రామగుండం ప్రీమియర్ లీగ్ మీద ఇక్కడ సోదరుడు దయాకర్ వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంతానికే గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళను దాదాపుగా ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన క్రీడాకారులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మంచిగా ఆడి వారు ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, గౌరవ ఎమ్మెల్యే గారి పక్షాన తప్పకుండా ప్రోత్సాహం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే నైపుణ్యం ఉన్న క్రీడాకారులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించి వాళ్ళను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా నిత్యం ఆలోచన చేస్తూ ఉంటారు. దానిలో నాకు చాలా ఆనందంగా ఉంది. రాజ్ ఠాకూర్ గారు వీళ్ళు వచ్చి అడగగానే వెంటనే వీళ్ళకి పర్మిషన్స్ ఇప్పించి ఇక్కడ వీళ్ళు ఎంతో హ్యాపీగా వేరే వేరే ఊర్ల నుంచి, మంతిని నుంచి, పెద్దపల్లి నుంచి ఎంతో పెద్ద లీగ్ ముగ్గురు ఎవరైతే టీమ్ వర్క్గా మీరందరూ చేస్తూ ఉన్నారో, ఇక్కడ ఉన్న అసోసియేషన్ ఎవరైతే ముందుకొచ్చి ఇది చేయాలన్న ఒక థాట్ తోని మీరు ముందుకొచ్చినందుకు, మళ్ళొకసారి రామగుండంని మీరు ఎంచుకున్నందుకు రామగుండంలో చేస్తా అని అనుకున్నందుకు మీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నా. బికాజ్ ఐ వాంట్ రామగుండం యాజ్ రాజ్ ఠాకూర్ గారు మీరు చూస్తూ ఉన్నారు, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనే ఒక పేరు గాంచిన మన రామగుండంని మళ్ళీ బ్యాక్గా తెచ్చి
పునర్వైభవం తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా మీరు చూస్తూ ఉన్నారు, ఈ స్టేడియం వైజ్ కూడా మన సమ్మక్క గద్దెల దగ్గర కూడా ఆయన కొత్త స్టేడియంని రీఓపెన్ చేయాలని ఒక ఆయన థాట్, ఆయన ఒక ఆలోచనని మీరు నెక్స్ట్ టైం మేబీ బై గాడ్స్ గ్రేస్ మీరు అక్కడే ఆడతారని నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు మీ అందరికీ కూడా టేక్ దిస్ స్పోర్ట్ వెరీ ఈజీలీ, హ్యాపీగా మీరు జాయ్ఫుల్గా తీసుకోవాలి. కానీ ఏ స్పోర్ట్ని కూడా మనము హార్ట్కి తీసుకోకూడదు. బికాస్ విన్నర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు. విన్నర్స్ కూడా లూజర్సే. అందరు కలిసి మీరు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ మోడ్. ఎవరు గెలిచినా మా ఓలే అన్న ఒక ఫీల్తోని మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ బాగా ఆడి మళ్ళీ మీది ఏ ఎండింగ్ డేకి మీ అన్నను కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేసి. కాగా 32వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మల్లికార్జున్ నగర్ బస్తీ కమాన్ను మనాలి ఠాకూర్, మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బస్తీ సభ్యులు పంజాల అంజనేయులు, కోట రాజు, శనిగరప్ మల్లేశం, సిహెచ్ నారాయణ, పెట్టెం రాములు, అల్లం కిరణ్ కుమార్, అల్లం అన్వేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము నేతృత్వం వహించారు. డివిజన్ మల్లికార్జున నగర్లో మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చినామో మల్లికార్జున నగర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి అది ఇచ్చిన మాటని ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు మా కోట రాణ కావచ్చు, మల్లేశన్న కావచ్చు, నారాయణ కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్దమ్మలు అందరి సహాయ సహకారంతో ఈ యొక్క మల్లికార్జున నగర్ బోర్డుని నిర్మాణం చేపట్టి ఈరోజు గౌరవ శాసనసభ్యులు మనాలి ఠాకూర్ గారు, మేయర్ గారు వచ్చి ఈరోజు దాన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ఒకటే కాదు, ఏదైతే ఎలక్షన్లో మేము ఏదైతే మాట ఇచ్చినామో ఈ ప్రాంత అభివృద్ధిని, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, ఇంకా వాటర్ వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉద్యోగాలు కావచ్చు, ఇక్కడ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఇందిరామ్మ ఇల్లు అయితే కావచ్చు, ఏదైతే మాట ఇచ్చినామో ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటామని చెప్పి చెప్పడానికే ఈరోజు ఈ యొక్క మల్లికార్జున బోర్డుతోటే ప్రారంభం చేసినాం. ఏ 24/7 నేను ఒక సర్వెంట్ లాగా పనిచేయడానికి డివిజన్లో సిద్ధంగా ఉన్నాను. అందరి జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మానవత్వం మరిచి పసికందును చంపిన దుర్మార్గులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి ఉరి శిక్ష విధించాలని రజక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరుగుతున్న మల్లికార్జున స్వామి కళ్యాణం ఉత్సవంలో భాగంగా దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబాన్ని విచక్షణారహితంగా కొట్టి 2 నెలల పసికందును మానవత్వం మరిచి చంపిన అగ్రకుల అహంకార దుర్మార్గపు చర్యను ఖండిస్తూ రజక సంఘం అధ్యక్షుడు బండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సంఘ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెండ్యాల మహేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు రాజేశం, నారాయణ, పట్లూరి దేవయ్య, వేదరి కొండయ్య, రమేష్, వైనాల సతీష్, జనగామ శివ, ఎల్ఐసి కృష్ణ, రవిశంకర్, మామిడి కుమార్ తదితరులు ఉన్నారు. నాగర్ కర్నూలులో చాకలి కుటుంబంపై దాడి చేసిన నిందితులను వెంటనే We want justice. We want justice. We want justice. We want justice. Justice. We want justice. జై రజక. జై రజక. జై రజక. జై రజక. నాగర్ కర్నూలులో చాకలి పసికందును చంపిన నిందితులను వెంటనే వీరకుల అహంకారం నశించాలి. అగ్రకుల అహంకారం నశించాలి. పెద్దపల్లి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కుమ్మెర గ్రామంలో
ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి మల్లికార్జున కళ్యాణ కార్యక్రమాన్ని, దైవ దర్శనాన్ని చూడడానికి వెళ్ళినటువంటి ఆ గ్రామానికి సంబంధించిన ఒక రజక కుటుంబం ఆడబిడ్డ ఆడ దర్శనానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ గ్రామ సర్పంచ్, అగ్రకులానికి సంబంధించిన ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన సర్పంచ్ అయిన కుమారుడు అయినటువంటి వ్యక్తులు, మీరు చాకలి వాళ్ళు, చిన్న కులం వాళ్ళు, ఇవాళ మీరు విఐపి దర్శనంలో ఏ విధంగా వస్తారు, ఎక్కడో మూలకుండి దేవుని దర్శించుకోమని చెప్పి నెట్టివేసినటువంటి సందర్భంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ విలువలకు, ఇవాళ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వినియోగించుకొని మేము అన్య మతస్థులం కాదు, మేము కూడా హిందూ మతస్థులమే, ఎందుకు హిందూ దేవుని దర్శించుకోవద్దు, దేవుని దర్శించుకునే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంది అని నిలదీసినందుకు ఆ ఆడబిడ్డను వాళ్ళ భర్తను విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి సందర్భంలో అన్నమో రామచంద్ర అంటూ 2 నెలల పసికందును పట్టుకొని బ్రతిమలాడితే ఇవాళ విచక్షణ కోల్పోయి అగ్రకుల అహంకారంతో మదమెక్కి ఇవాళ ఆమె కులం ఏందో ఆమెకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు ఏందో వాళ్ళకు తెలియని ఒక 2 నెలల పసికందును ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కాలుతో తన్ని ఆమె మరణానికి కారకులైనటువంటి ఆ 8 మంది మీద వెంటనే మర్డర్ కేసు బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి వాళ్లకు ఉరిశిక్ష అమలు చేయాలని చెప్పి పెద్దపల్లి జిల్లా రజక సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి శక్తులు ఏవటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున మీరు వెంటనే ఈ విషయంలో స్పందించి వారికి శిక్ష వేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అక్కడున్న పోలీసు అధికారులకు సూచనలు ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా రజక సంఘం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణిలో యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉందని సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. ఈరోజు సిఐటి నాయకత్వం పెద్ద ఎత్తున గ్రావిటీ ఫిల్టర్ బెడ్, సిఎస్పి1 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరపల్లి రాజమౌళి, వంగల శివరామరెడ్డి, మెండ శ్రీనివాస్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అనబోయిన శంకర్, ఆసారి మహేష్, ఎస్కే గౌస్, కొమ్ము రమేష్, సానబోయిన సాయి ప్రకాష్ తదితరులు ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో గోదావరికంలో 22A బద్దలో నిర్మిస్తున్న ఎస్టీపీ గత సంవత్సరం కానుంచి నత్తనడక నడుస్తూ ఉంది. కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడం వల్ల పెండింగ్ ఉంది. దాదాపు వర్క్ అంతా కంప్లీట్ అయింది. గోదావరికి సంబంధించిన మురుకు నీళ్ళన్నీ కూడా ఇక్కడ దీని ద్వారా ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ అయ్యి గోదావరికి పోతే గోదావరిలో సిగరెట్ కాయలు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, మంచిగా ఉంటాయని చెప్పి భావించి దీనికి దగ్గర 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాదాపు 15 కోట్ల రూపాయల వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు తెలిసి దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఆ డబ్బులు ఇంకా 2 కోట్ల రూపాయల డబ్బులు ఆయన కాంట్రాక్ట్కి ఇవ్వలేదు అనేది ఆరోపణ ఉంది. కేవలం 5-10 లక్షలు ఖర్చు పెట్టి పెయింటింగ్లు వేస్తే వర్క్ కంప్లీట్ అయింది. కానీ ఆ డబ్బులు చెల్లించకపోవటం వల్ల ఆ కాంట్రాక్టర్ దీన్ని పక్కెళ్ళిపోయిన డబ్బులు ఇస్తేనే ఆ చిన్న పని చేసి పెడతాను వెళ్ళిపోయింది. అంటే నేను అంటున్న కంపెనీకి 2 కోట్ల రూపాయలు దొరుకుతలేవా మీకు? కార్మికుల సంక్షేమం అవసరం లేదా? ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన నీళ్ళు అంతకుముందు స్టోరేజ్ ఉన్నప్పుడు కొన్ని లక్షల గ్యాలన్లలో ఈ కొన్ని నీళ్లు కలిసేటి. కానీ వాళ్ళ ప్రాజెక్టుని మొత్తం వదిలిపెడితే చిన్న కాలువ గల చిన్న ఒక స్టోరేజ్ ట్యాంక్ కూడా అక్కడ లేదు గోదావరిలో. మొత్తం ఈ నీళ్ళే ఫిల్టర్ అయ్యి మళ్ళీ మంచినీళ్ళ ఫిల్టర్ ద్వారా ఇటు వస్తున్నాయి. అందుచేతనే సింగరేణి కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. మంచినీళ్ళేమో ఆడ కలుస్తాం, అది కంప్లీట్ కాలే. ఇదేమో ఇది కంప్లీట్ కాలే. మరి కంప్లీట్ కాకపోతే కంపెనీకి రేవంత్ రెడ్డి ఒక ఫోన్ చేయగానే 10 కోట్లు 20 కోట్లు స్టేడియంకు ఫుట్బాల్ గ్రౌండ్కి ఇస్తారా? గ్రౌండ్లకు ఇస్తారా? స్కూళ్ళకి ఇస్తారు. 100 కోట్లు ఖర్చు పెడతారు. 1000 కోట్లు దారదత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. కానీ కార్మికుల సంక్షేమం దగ్గర 1,00,000 మంది ఆరోగ్యానికి ముడిపడి ఉంది. ఇది ఏప్రిల్ 14న జరగబో అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకలను గోదావరికంలో ఘనంగా నిర్వహించేందుకు ఈరోజు సన్నాహక సమావేశాన్ని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పలు పక్షాల బాధ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రగతిశీల యువజన సంఘం,
పట్టణ శాఖ ముఖ్యుల సమావేశం గోదావరిఖని ఐఎఫ్టి కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ నెల 25న జరిగే కత్తెరమల్ల పోషమ్మ అరుమాళ్ల భూమన్నల 34వ వర్ధంతి సభను ప్రగతిశీల యోజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం హౌసింగ్ బోర్డు కాలంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ వర్ధంతి సభను అన్ని పక్షాలు జయప్రదం చేయాలని సంఘ నేత ధర్మేందర్ కోరారు. ఈ సందర్భంగా PYLO జిల్లా అధ్యక్షుడు కాశీపేట ధర్మేందర్ మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు గుజ్జుల అవినాష్, శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు ఉన్నారు. అక్రమంగా పోచన్న ఆ రోజు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రగతిశీల పోరాటాల్లో ముందుండి ఎన్నో సారా వ్యతిరేక ఉద్యమాలు, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు, అనేక అసంఘిక శక్తుల మీద తన పోరాటాల ద్వారా, యువజన పోరాటాల ద్వారా ఎట్లయితే ముందుకెళ్ళిండో ఈరోజు యువతకు కత్రమల్ల పోచన్న, ఆరుమూల భూమన్న ఎంతో స్ఫూర్తిదాయకం. వారి త్యాగాలను మనం ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా మనం అక్కడ హౌసింగ్ కాలనీలో ఈ యొక్క వర్ధంతి సభను జరుపుకొని వాళ్ళకు నివాళులు అర్పిస్తూనే ఉన్నాం. ఒంటరితనం అతడి ప్రాణం తీసింది. ఈ నెల 15 నుంచి కనిపించకుండా పోయాడు. ఇతని తల్లిదండ్రులు చనిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఇతను మద్యానికి బానిసయ్యాడు. అదృశ్యం కావడానికి ముందు అందరితో నేను చనిపోతానంటూ చెప్పుకుంటూ వచ్చాడు. గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లూరు గ్రామంలో బాదె చొక్కయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు సంతోష్, కూతురు వరలక్ష్మి ఉన్నారు. వరలక్ష్మికి వివాహం జరగగా సంతోష్ తల్లిదండ్రులతో ఉండేవాడు. అయితే అతడి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో సంతోష్ ఒంటరిగా ఉంటూ RG2 సింగరేణి కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత 10 రోజులుగా సంతోష్ మద్యానికి బానిసయ్యాడు. చచ్చిపోతానంటూ గ్రామంలో కలిసిన వారికల్లా చెప్తూ వచ్చాడు. ఈ నెల 15 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. అంతటా ఇతని కోసం అతని బంధువులు గాలింపు చేసినా కనిపించలేదు. కాగా నిన్న రాత్రి అల్లూరు గ్రామ శివార్లోని ఓ వ్యవసాయ బావిలో అస్థి పంజరంగా సంతోష్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. సంతోష్ సోదరి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంతోష్ అస్థి పంజరానికి స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీలో పోస్టు మార్టం నిర్వహించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.